సోషల్ మీడియాలో వార్తల్లో ప్రధానంగా ట్రెండింగ్గా నిలిచిన వార్తల్ని ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో యాంకర్ శ్యామలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు కేసు నమోదైంది. ఈ పోలీస్ స్టేషన్లో ఈ కేసులో సుమారు 25 మందిపై కేసులు నమోదైతే వారందరినీ పోలీసులు విచారణకు పిలుస్తున్నారు. దీంతో శ్యామల సైతం విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఈ విచారణకు యాంకర్ శ్యామల గైరు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో యాంకర్ శ్యామల హైకోర్టును ఆశ్రయించారు. బెట్టింగ్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్యాష్ చేయాలని శ్యామల ఆ పిటిషన్లో కోరారు. ఈ నేపథ్యంలో పిటిషన్ను హైకోర్టు శుక్రవారం విచారించింది. అనంతరం పై విధంగా యాంకర్ శ్యామలకు తెలంగాణ హైకోర్టు కీలక సూచన అయితే చేసింది. మరోవైపు బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్స్ చేసిన చాలామంది ప్రముఖులను పోలీసులు విచారణకు పిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇంకోవైపు బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. బెట్టింగ్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన కేసులపై పోలీసులు దృష్టి సారించారు. ఈ ఏడాదిలో 15 మంది బెట్టింగ్ ఊపిలో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా గుర్తించారు. ఇందులో యువత ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 25 కేసులు నమోదయ్యాయి. దీంతో బెట్టింగ్లో చిక్కుకునే ఆత్మహత్యల కేసులను పోలీసులు వెలికి తీస్తున్నారు. ఆత్మహత్యలకు కారణమైన బెట్టింగ్లపై ఆధారాలను సైతం పోలీసులు సేకరిస్తున్నారు. ఆత్మహత్యలకు కారణమైన బెట్టింగ్ యాప్స్ను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ప్రమోటర్ను పోలీసులు నిందితులుగా చేర్చారు. అయితే బెట్టింగ్ ప్రమోటర్లను ప్రమోషన్స్ చేసిన వారిలో కొంతమంది కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి విదేశాలకు పారిపోయినట్టుగా తెలుస్తుంది. ఇందులో కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. సినీ ప్రముఖులు కూడా కొంతమంది విచారణకు హాజరు కాకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే పోలీసుల నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండనుంది, విచారణకు సహకరించిన వారి పట్ల పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాలి. అయితే విదేశాలకు పారిపోయిన వారిపైన కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాలి. అయితే నిన్న ఇమ్రాన్ ఖాన్ అనే ఒక యూట్యూబర్ అతను ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. నేను బెట్టింగ్ యాప్ని అయితే ప్రమోట్ చేశాను, కానీ నా పైన కొన్ని అన్వేష్ లాంటి ఒక యూట్యూబరు మా ఫ్యామిలీని దూషించడం పర్సనల్గా కరెక్ట్ కాదంటూ కూడా ఒక వీడియోని అయితే తను చేసి పంపించడం జరిగింది. ఇన్ని రోజులు తను ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడు, కానీ తను అన్వేష్ అనే ఒక వ్యక్తి తన ఇంట్లో లేడీస్ పైన ఆమె పైన కూడా అసభ్య పదజాలంతో ఒక వీడియోని పంపించడం, సోషల్ మీడియాలో వైరల్ చేయడం నాకు చాలా బాధ అనిపించింది అంటూ అతను ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియోని అయితే పంపించడం జరిగింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. అయితే ఇలాంటి యాప్స్ పైన ఒక ఉద్యమం తీసుకొచ్చినప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయడం అయితే అన్వేషి చేసిన పని అయితే కరెక్ట్ కాదని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే ఈ టాపిక్ డైవర్ట్ అవుతుంది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ పైన పోరాటం జరుగుతున్న సమయంలో ఎలాంటి సంబంధం లేని ఇంట్లో ఉన్న లేడీస్ పైన ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అనవసరంగా ఎలాంటి సంబంధం లేని వాళ్ళని బదనం చేయడం తప్పితే ఏం లేదంటూ కామెంట్ చేయడం మనం చూస్తున్నాం. అయితే అన్వేషి చేసింది మాత్రం ముమ్మాటికి తప్పు. ఇలాంటి సంబంధం లేని లేడీస్ని అయితే ఇలాంటి విషయాల్లోకి లాగకూడదని కూడా చాలామంది కామెంట్స్ పెడుతున్న పరిస్థితి. ఇంకా నెక్స్ట్ దివంగత సినీ నటి సౌందర్య మరణంపై విచారణ జరిపించాలని ఒక వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన వారితో కూడా ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ట్రెండ్